हरि ओम। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। स्फुरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु परब्रह्मणे नमः। दक्षिणामूर्तिस्तोत्रं वयम् अध्ययनं करिष्यामहे। अत्र पञ्चमचतुर्थ उल्लासे नानाच्छिद्रघटोदरस्थित चतुर्थ उल्लासे గురుగారు రికార్డు పెట్టలేదు. అది అవును గుర్తుకొచ్చింది. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। स्फुरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीम् उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं क्रियातु। ॐ परब्रह्मणे नमः। दक्षिणामूर्तिस्तोत्रं वयम् अध्ययनं करिष्यामहे। अत्र चतुर्थोल्लासे नानाच्छिद्रघटोदरस्थित इति चतुर्थश्लोके अस्माकं देहे अर्थात् मूलाधारचक्रे अस्माकं देहे अस्माकं మన యొక్క దేహంలో మూలాధార చక్రంలో మహాదీప ప్రభాభాస్వరం అత్ర వర్తతే। అయం దీప ప్రభాభాస్వరం చక్షురాది ఇంద్రియకరణ ద్వారా బహిస్పందతే। महादीपः ज्ञानदीपम् इति भावः। अयं ज्ञानदीपेन एतत् समस्त सर्वम् अहमिति जानामि एतत् समस्त सर्वं ज्ञानदीपम् इति भावः। अयं ज्ञानदीपेन सर्वं कल्विदं ब्रह्म इति
అహం బ్రహ్మాస్మి ఇది జానామి. అథ పంచమోల్లాసే, పంచమ 5వ శ్లోకం వస్తున్నది ఇవాళ. దీనిలో విశేషం చూద్దాం. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః విదుః. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః. స్త్రీబాలాంధజ్జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశంవాదినః. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే. తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః. స్త్రీబాలాంధజడోపమాస్తు అహమితి భ్రాంతాభృశంవాదినః. ఇక్కడ ఏం చెబుతున్నారంటే నాస్తికవాదం వస్తున్నది. ఇప్పుడు మనకు రాబోయే బ్రహ్మసూత్రంలో తర్వాత అధ్యాయంలో వస్తుంది. ఆ రాబోయేటువంటి విషయమే ఇక్కడ కొంత వచ్చేసేస్తున్నది. ఒక రకంగా మనం బ్రహ్మసూత్ర భాష్యం అధ్యయనం చేస్తున్నాం ఈ శ్లోకంలో. ఇక్కడ నాస్తికవాదం వస్తున్నది. ఆ నాస్తికులు ఏమంటారో చెబుతున్నారు. ఇప్పుడు దేహం ప్రాణం అపి మరియు ఇంద్రియాణి, ఇంద్రియములు పంచేంద్రియాలు, అవి కూడా, ఇంకా చలాం బుద్ధించ అంటే చంచలమైన బుద్ధి కూడా, ఇకపోతే శూన్యము శూన్యవాదమును అని విదుహు అనగా, విదుహు అంటే తెలిసినటువంటి వారు, ఉవాచ వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళు ఈ దేహము ప్రాణము ఇవన్నీ కూడా ఆత్మ అని చెబుతున్నారు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అని చెబుతున్నారు. ఆ నాస్తికవాదులు ఎటువంటి వాళ్ళు అంటే స్త్రీ బాల అంధ జడ ఉపమాహ. ఉపమాహ అన్నారు. ఉపమాహ అంటే పోలిక. అంటే స్త్రీలతో, బాల అంటేనేమో చిన్నపిల్లలు వాళ్ళతోటి, అంధ గుడ్డి వాళ్ళతో, వీళ్ళతోటి పోలిక. అంటే ఏమిటి అనమాట, వీళ్ళు ఈ స్త్రీలు, ఈ చిన్నపిల్లలు, అలానే అంధులు, వీళ్ళందరూ కూడా జడులు. జడులు అనే మాటకు అర్థం ఏమిటంటే అజ్ఞానులు అని అర్థం. అంటే జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళకి జ్ఞానం లేదు, చదువు లేదు వాళ్ళకి. చిన్నపిల్లలకి చదువే ఉంటుంది, గుడ్డి వాళ్ళకేం చదువు ఉంటుంది, అలానే స్త్రీలకేం చదువు, కాబట్టి జ్ఞానం లేదు వాళ్ళకి. ఆ జ్ఞానం లేనటువంటి వాళ్ళతోటి వీళ్ళని పోల్చి చెబుతున్నాడు. అనగా వీళ్ళు అజ్ఞానులు. వీళ్ళు ఈ నాస్తికులు అజ్ఞానులు. వీళ్ళనంతా భృశం ఎక్కువగా వాదన చేస్తుంటారు, నాస్తికవాదము అని చెప్తున్నారు. వీళ్ళు ఈ నాస్తికవాదం చేస్తుంటారు. వీళ్ళు అనేది ఏంటంటే ఆత్మను గురించి బహు రకాలుగా చెబుతుంటుంటారు ఈ నాస్తికులు. నాస్తికుల్లో బౌద్ధులు ఉన్నారు, చార్వాకులు ఉన్నారు, మళ్ళీ బౌద్ధుల్లో మళ్ళీ 2 తెగలు, చార్వాకుల్లో తెగలు, తర్వాత జైన మతంలో తెగలు. ఇట్లా ఇదంతా నాస్తిక ప్రపంచం. ఇదంతా ఈ నాస్తికులందరినీ అజ్ఞానుల కింద లెక్క కట్టేశారు శంకరులు. వాళ్ళు ఈ విధంగా చెబుతారు. వాళ్ళు ఏవేమి చెబుతున్నారంటే వాళ్ళ యొక్క వాదనలు శరీరం, దేహం అంటే శరీరం, తర్వాత ప్రాణం మనలో ఉండేటువంటి ఒక ప్రాణం, తర్వాత ఇంద్రియాణి ఇంద్రియములు, పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఇవి పంచేంద్రియములు. తర్వాత క్షణిక విజ్ఞానం అంటే అప్పటికప్పుడు విజ్ఞానం అని అంటే క్షణికం. అది విజ్ఞానాన్ని వాళ్ళు నిలబడుతుంది, మళ్ళీ మార్పు చెందుతూ ఉంటుంది. ఆ విజ్ఞానం అనే దానికి, జ్ఞానం అనే దానికి, విజ్ఞానం అనే దానికి రెండింటికి తేడా ఉంది. విజ్ఞానం అనే దానికి తేడా, విజ్ఞానం అనేటువంటి దాన్ని చెప్పాలంటే సైన్స్. అది అనుభవిస్తూ ఆ జ్ఞానాన్ని చెబుతుంటాడు. అది ఇవాళ ఒక్కొక్క రకంగా ఉంటుంది, రేపు ఇంకొక రకంగా ఉంటుంది అన్నమాట విజ్ఞానం. తర్వాత శూన్యవాదం కూడా ఏమి లేదంటారు. ఇవన్నీ ఆత్మ అని వాళ్ళు నాస్తికులు చెబుతారు. ఇవన్నీ ఆత్మ అని నాస్తికులు చెబుతారు వీళ్ళు. ఇదనమాట. వీరు ఎటువంటి వాళ్ళు అంటే స్త్రీ బాల అంధ జడులను పోలిన అవివేకులు. అవివేకులు అంటే అజ్ఞానులు.
వీళ్ళని వాళ్ళ నాస్తికవాదుల్ని దానితో చేర్చి పారేశారు. అంటే చాలా తక్కువ కింద చేర్చేసేసారు, చిన్నపిల్లలతోటి సమానం పెట్టేసేసారు. వాళ్ళ మాటలు, చిన్నపిల్లల మాటలు ఎవడు పట్టించుకుంటాడు? అది దాని అర్థం. అంత మాట వేసేసారు అనమాట. వీళ్ళ మాటలు ఎవడు పట్టించుకుంటాడు? వీళ్ళు అవివేకులు, అజ్ఞానులు వీళ్ళు. కాబట్టి వీళ్ళు భ్రాంతులు, భ్రాంతి అంతా వీళ్ళదంతా. ఓహో ఇది ఇంతే, ఇదే కదా, ఇదే కదా ఆత్మ అని భ్రాంతి పడుతూ ఉంటుంటారు వాళ్ళు. ఆ భ్రాంతి పడుతూ ఉంటుంటారు వాళ్ళు. అయితే ఈ మాయాశక్తి, పరమేశ్వర మాయాశక్తి మహాప్రభావము, గొప్ప మాయాశక్తి ఉన్నది. ఆ మాయాశక్తిని తెలుసుకోలేరు వీళ్ళు, మాయాశక్తిని వీళ్ళు తెలుసుకోలేరు. అందుకని మనకు విశ్వందర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం మాయావివ అని ఒక చోట కూడా వచ్చింది. అలా ఈ మాయాశక్తిని, ఎవరిది మాయాశక్తి అంటే పరమేశ్వరుడిదే ఈ మాయాశక్తి. ఆ మాయాశక్తిలో పడినటువంటి వాడు సత్యాన్ని తెలుసుకోలేడు. అందుకనే మన దంతిదారు, అలానే సుక్తిరజితము, సర్పరజ్జుభ్రాంతి, ఇవన్నీ కూడా చెప్పుకున్నది అందుకని ముందు. అనగా ఏమిటన్నాడు, వీటిల్లో పడిపోయినటువంటి వాడు మాయలో పడిపోతాడు, నిజం తెలుసుకోలేడు వాడు. ఇదంతా ఎవరి? పరమేశ్వర కల్పితము. ఇది వ్యామోహపరచి, ఈ వ్యామోహాన్ని పరచి భ్రాంతి జ్ఞానము కలిగిస్తూ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు భ్రాంతి పడుతూ ఉంటుంటారు. ఆ భ్రాంతి పడటం వలన, ఆ వ్యామోహం వలన వాళ్ళు అవివేకంలో పడి ఇదే ఆత్మ అని అనుకుంటుంటారు. ఇదే ఆత్మ అని అనుకుంటుంటారు వాళ్ళు. ఏది? ఈ దేహము ఆత్మ, ఇది ఇంతేను, ఇది అని ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు దానిలో అవివేకంలో పడిపోతుంటారు వీళ్ళు. అవివేకంలో పడిపోయి వీళ్ళు ఏమంటుంటారంటే, దేహము అంటే శరీరము, ఈ శరీరము ఎటువంటిది అంటే ఉంటుంది, కొంతకాలం ఉంటుంది, పోతుంది, కొంతకాలం ఉంటుంది, పోతుంది. అట్లనే ఇక్కడ వాళ్ళు ఒక మాట చెబుతారు. ఇక్కడ ఏంటంటే ఈ దేహాన్ని గురించి ఆశీర్వదించేటప్పుడు ఏంటంటే వాడు నమస్కారం చేస్తాడు కదా, నమస్కారం చేసినప్పుడు వాడు అక్షతలు వేసి 100 సంవత్సరాలు జీవించరా అని చెబుతారు. అది సహజం. అది అంటే దానికి ఏం చెబుతాడు వీడు? నాస్తికవాదం. 100 సంవత్సరాలు జీవించుంటే శరీరం 100 సంవత్సరాలు జీవించమని కదా అర్థము. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది 100 సంవత్సరాలు జీవిస్తుంటుంది. కాబట్టి ఈ శరీరం అనేటువంటిది ఇక్కడ చెప్పేది ఏంటి? ఆత్మ అది చెబుతుంటాడు. ఈ శరీరమే ఆత్మ అది చెబుతాడు. ఈ శరీరాన్ని ఆత్మ అంటాడు. మరి లోపల ప్రాణం ఉన్నది, ఆ ప్రాణం ఏమిటి? అది కూడా ఆత్మే, అది కూడా ఆత్మే అని చెబుతాడు. ప్రాణము ఆత్మే అని చెబుతాడు. ఇట్లా ఈ విధంగా అన్నిటికీ ఏం చెబుతుంటాడు అనమాట? ఇదే ఆత్మ, ఇదే ఆత్మ. దేహం, ప్రాణం, ఇంద్రియాణి, ఇంద్రియములు కూడా ఆత్మేను అని ఇట్ల విధంగా వాళ్ళ వాదాన్ని కొనసాగిస్తూ ఉంటుంటారు. ఇంద్రియాలు కూడా ఆత్మయేనని. అలా ఇవన్నీ చెబుతున్నది ఏంటనమాట? ఇది కేవలం వాళ్ళల్లో ఉండేటువంటి ఒక భ్రాంతి, ఇది మాయ, ఇది తెలుసుకోలేకపోతున్నాడు అని చెబుతున్నాడు. ఇది అయితే ఇవన్నీ చెప్పడానికి మూలము ఏ మతంలో ఉందంటే బౌద్ధ మతంలో ఉంది. బౌద్ధ మతంలో పంచస్కంధములు అని ఉన్నాయి. మనకు బ్రహ్మసూత్రంలో కూడా వస్తుంది. ఏంటి? పంచస్కంధములు. పంచస్కంధములు అని అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటివి 5 విధములైనటువంటి భాగాలు ఉన్నాయిట. ఏమిట అంటే రూపస్కంధము, విజ్ఞాన స్కంధము, సంజ్ఞాస్కంధము, సంస్కార స్కంధము, వేదనా స్కంధము. 5 స్కంధాలు ఉన్నాయిట. 5 స్కంధాలు ఏమిటి? వీళ్ళు చెప్పేది ఏంటంటే, మొట్టమొదటి రూపస్కంధం ఉన్నదనుకోండి. ఈ రూపస్కంధంలో ఏమిటంటే దీనిలో చెప్పేది ఏంటంటే, ఈ కనపడేటువంటి విషయములు, ఒక వస్తువులు కనపడుతూ ఉంటుంటాయి, ఆ రూపాలు కనపడుతుంటాయి. ఈ రూపాలు కనపడుతుంటాయి, వాటిని ఈ ఇంద్రియాలు కన్ను చూస్తుంటుంది. ఆ కన్ను చూసి ఇది వస్తువు అని తెలుసుకుంటుంటుంది. తెలుసుకొని ఈ విషయేంద్రియముల జ్ఞానం, విజ్ఞానం స్కంధం. ఈ విధంగా రూపస్కంధము, రూపం అంటే రూపాలను చూస్తుంటుంది.
అలానే విజ్ఞానం దాని గురించి తెలుసుకుంటుంటుంది. తర్వాత సంజ్ఞాస్కంధము. సంజ్ఞాస్కంధం అంటే ఇది వస్తువు, ఇది ఒక జంతువు చూశాడు, చూసి ఆ జంతువుకి గోవు అని తెలుసుకుంటాడు, అది సంజ్ఞాస్కంధం, అది సంజ్ఞాస్కంధం. అట్లా సంజ్ఞాస్కంధం. ఇట్లా వేదనాస్కంధము. తర్వాత అట్లనే వేదనాస్కంధము. వేదనాస్కంధము అని అంటే ఇక్కడ దీనిలో కూడా ఆ సంస్కార స్కంధం అంటే రాగాదులు పుణ్యపాపాలు వీటిని కలిసినటువంటిదేమో సంస్కార స్కంధము. ఇట్లా ఈ విధంగా 5 స్కంధాలను గురించి దీనిలో వివరంగా చెప్పుకుంటూ వచ్చేసేసాడు అనమాట. వేదనా స్కంధం అంటే సుఖ దుఃఖ మోక్షములు, ఇది వేదనా స్కంధముట. సుఖ దుఃఖ మోక్షములు వేదనా స్కంధము. ఇది ఈ 5 విధములైనటువంటి దేహానికి ఉన్నాయి అని చెబుతున్నాడు. ఈ దేహానికి ఉన్నాయి కాబట్టి ఈ దేహం ఇలా గ్రహించి 5 విధములుగా దేహం నడుస్తూ ఉన్నది, ఇదే ఆత్మ. అది వర్తించే ఇది నాస్తికవాదులు తేల్చేటువంటిది ఇదే అనమాట. మనకు బ్రహ్మము అనేటువంటిది ఆత్మతత్వం తెలిసినటువంటి దానిలో ఏం చెప్పారు అని అంటే ఆత్మ అనేటువంటిది చాలా గొప్ప విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడు భగవద్గీతలో కూడా. భగవద్గీతలో కూడా అచ్ఛేద్యోజం అక్లేద్యోజం అశోష్యమేవచ అని చెప్పుకుంటూ వచ్చాడు. అవి నీటిచే తడవబడదు, అగ్నిచే తగలబడదు అని ఈ విధంగా రకరకాలుగా అనేక విషయాలు దీనిలో గీతలో చెప్పుకుంటూ వచ్చాడు. ఉపనిషత్తుల్లో కూడా ఏం చెప్పాడు? భగవద్ ఆత్మతత్వాన్ని గురించి అశబ్దం అస్పర్శం అరూపం అనే కాకుండా అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతో విహిత నిహితం ఆత్మస్య జంతో నిహితం విహితం అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే అది ఈ విధంగా అంటే ఏమిటనమాట, ఆత్మతత్వాన్ని గురించి మనకు వేదములు చెప్పినటువంటిది ఇది. ఇట్లా వేదాలు ఇట్లా చెప్పినవి. వీళ్ళు నాస్తికవాదులు ఏం చెబుతున్నారు అని అంటే కేవలం దేహము, ఈ దేహానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు, అలానే ఈ బుద్ధి ఇటువంటివేను అని చెబుతున్నారు. ఇదే ఆత్మ అని చెబుతున్నారు. కాబట్టి ఇదంతా ఇలా చెప్పడానికి ఏమిటి కారణము అనేటువంటిది భ్రాంతి పడుతున్నారు వీళ్ళు, భ్రాంతి పడుతున్నారు. ఆ మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే ఆ భ్రాంతిలో పడుతున్నారు. అదేంటిది? మహావ్యామోహ. ఆ మహావ్యామోహంలో పడిపోతున్నారు వీళ్ళు. ఎవరో ఈ నాస్తికులు దీనిలో పడిపోతున్నారు అనమాట. ఇదే ఆత్మయని వాళ్ళ నాస్తికులు పడిపోతున్నారు అని చెబుతున్నారు. ఇక్కడ విశేషమైన మాయాశక్తి అనే దానికి కూడా అర్థం ఏమిటి? త్రిగుణాత్మకమైనటువంటి శక్తి, సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ శక్తి అనమాట. ఇది ఏమిటంటే విలాస కల్పిత అజ్ఞాన పరిణామ రూపకముగా విలాస ప్రభావం కల్పింపబడినది. మహావ్యామోహము అంటే గొప్ప వ్యామోహమునగా దేహాది ఆత్మభ్రాంతిని కలిగించేటువంటిది. అయితే చివరికి వ్యామోహ సంహారిణి. సంహారిణి అనే పదం లేకపోతే ఇది పద్యమంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. దీనిలో విశేషం అది. సంహారిణే సంహరించేసేస్తుంది. వీళ్ళకి ఈ భ్రాంతి, ఈ వ్యామోహాలు ఇవన్నీ కూడా సంహరించేసేస్తుంటుంది. ఈ భ్రాంతులు ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా సంహరించేసేస్తుంటుంది. ఇదనమాట. ఇది ఏమిటి సంహరించేటువంటిది? ఎవరు సంహరించేసేస్తుంటారు అని అంటే ఆ గురుమూర్తి అయిన శ్రీ దక్షిణామూర్తి గారి ఉపదేశము వలన తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ. గురువు గారి ప్రబోధ సమయే ఆ జ్ఞానము ఉపదేశించడం వలన, జ్ఞానతత్వం కలగటం వలన ఇతనిలో వీళ్ళల్లో ఉన్న ఈ నాస్తికవాదం ఉన్నదే ఇవన్నీ కూడా పోతాయి అని చెబుతున్నాడు. ఇవన్నీ పోతాయి అని చెబుతున్నాడు. సంహారిణే. ఈ సంహారిణే ఎవరు? ఆ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అనగా గురువును ఆశ్రయిస్తే
ఈ అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. నీవు అనుకుంటున్నటువంటి ఈ నాస్తికవాదాలు ఉన్నాయే అవన్నీ ఆస్తికంలోకి వస్తాయి. వీళ్ళు నా అస్తి నాస్తి అంటే అస్థి ఉన్నది, నా అస్థి లేదు అని అర్థం. ఆత్మ లేదు, ఉన్నది ఏమిటి? దేహమే అని అర్థం. కాబట్టి దేహమే శాశ్వతము. అలా దేహంలో ఉన్న ప్రాణమే ఆత్మ, దేహమే ఇంద్రియములే ఆత్మ అని ఈ విధంగా అన్ని ఇవే ఇదయ్యా, కొత్తగా ఆత్మ అనేది ఏమి లేదయ్యా అని బౌద్ధులు చెబుతారు. ఇక చార్వాకులు ఇంకా ఘోరంగా చెప్పేస్తారు. చార్వాకులు అసలు మాట్లాడకూడదు, అసలు ఈ దేహమే ఆత్మయ్య, ఇంకేం మాట్లాడకూడదు అని చెబుతారు. ఆ చార్వాక సిద్ధాంతంలో ఏంటంటే అనుభవించండి అనుభవించండి, శరీరాన్ని తోటి విషయ సుఖాలు అనుభవించండి అనే చెబుతుంటారు. అంటే విషయ సుఖాలతోటి పడిపోండి అనే చార్వాక సిద్ధాంతంలో చెప్పేటువంటిది అదే అనమాట. అదే అనమాట. అట్లా ఆ విధంగా నాస్తికవాదం అనేటువంటిది వచ్చింది అనమాట. ఇది ఆ నాస్తికం అనేటువంటి దాన్ని శంకరులు జ్ఞానబోధ వలన ఖండించేసేస్తున్నారు. ఇది మనకు ఇక్కడ ఈ సందర్భంలో మనం ప్రాతిభాసిక సత్తు, పారమార్థిక సత్తు, వ్యావహారిక సత్తు అని 3 సత్తులు చెప్పుకున్నాం. ఈ సత్తులన్నీ కూడా ఏమిటంటే భ్రాంతిలో పడ్డాడు, చివరికి సత్యము తెలుసుకున్నాడు. ఆ సత్యము తెలుసుకున్నాడు, గురువు గారి వలన సత్యం తెలుసుకొని అప్పుడు ఆయన చివరికి ఏమని తెలుసుకున్నాడు అనమాట. చివరికి ఇదంతా కూడా సత్యము, జగన్మిథ్య బ్రహ్మ సత్యము అని తెలుసుకున్నాడు. చివరికి జగన్మిథ్య బ్రహ్మ సత్యం అని తెలుసుకున్నాడు, బ్రహ్మమే సత్యము అని తెలుసుకున్నాడు. ఎట్లా ఈ విధంగా అనమాట అని తెలుసుకున్నాడు అని ఈ విధంగా మనకు ఆ జ్ఞానము ఆ గురుమూర్తి అయిన దక్షిణామూర్తి గారి వలన తెలుస్తూ ఉంటుంది అని. ఇంకా విశేషమైనటువంటివి కూడా ఇందులో వస్తూ ఉన్నాయి అన్నమాట. ఇంకా విశేషమైనటువంటివి ఏది మనకి ఈ శ్లోకంలో దీనిలో ఈయన ఉల్లాసంలో దేహం అవి దీనిలో ఉల్లాసంలో మనకు సురేశ్వరాచార్యులు వారు కొన్ని ఇచ్చాడు. ఇట్లనే దేహానికి సంబంధించినటువంటి ఇది ఇచ్చుకుంటూ వచ్చేసాడు. చివరికి తాత్పర్యం ఏమిటయ్యానంటే ఆ గురువు గారి బోధ వలన అతనిలో ఉన్నటువంటి భ్రాంతి నశిస్తుంది అని చెబుతున్నాడు. ఆ భ్రాంతి వలననే ఆ దేహము ఇవన్నీ కూడా ఆత్మ అని అనుకుంటున్నాడు అనేటువంటి దీనిలో చెప్పడం. దీనిలో ప్రధానమైనటువంటిది నాస్తికవాదమైనటువంటి బౌద్ధాన్ని ఖండించటము అనేటువంటి విశేషము. దీనిలో పంచస్కంధములు అనేటువంటి విషయాన్ని కూడా మనం చెప్తున్నాం. ఎవరో బౌద్ధులు బౌద్ధులు అట్లా చెప్పుకుంటారు. దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుః స్త్రీబాలాం ధజ్జడోపమాస్త్వహమితి భ్రాంతాభృశంవాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే. ఎవరా సంహారిణే చేసే? శ్రీ దక్షిణామూర్తి. సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే అని ఈ విధంగా ఈ క్షణిక విజ్ఞానాన్ని, శూన్యవాదాన్ని ఖండించేసేసి తర్వాత షష్ఠోల్లాసంలోకి బయలుదేరుతున్నారు. షష్ఠోల్లాసంలోకి దీనిలో ఇక్కడ మనకు ఒక విశేషంగా వస్తుంటుంది. షష్ఠోల్లాసంలో ఒక విశేషమైనటువంటి వస్తాయి. దీనిలో దీనిలో చెప్పేది ఏమిటంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషిప్తి అవస్థ. వీటిల్లో సుషిప్తి అవస్థలో ఎలా ఉంటుంది అని చెబుతున్నాడు. స్వప్నావస్థ అంతకుముందు యథానిద్రయ అక్కడ వచ్చింది స్వప్నావస్థ. ఇక్కడ సుషిప్తి అవస్థలోకి వచ్చేసేస్తున్నాడు. ఈ సుషిప్తి అవస్థలో ఏం చెబుతున్నారంటే రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్తు సన్మాత్రకరణోపసంహరణతో యో అభూత్ సుషుప్తః పుమాన్ ప్రాగ్ స్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రకరణోపసంహరణతో యః అభూత్ సుషుప్తః పుమాన్ ప్రాక్ అస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇక్కడ వరుసగా ఇక్కడ చెప్పుకుంటూ అర్థం చూసుకుంటుంటే యహ పుమాన్, యహ ఏ పుమాన్, పుమాన్ అని అంటే అర్థం ఇక్కడ పురుషుడు అని అర్థం. అంటే పురుషుడు అని అంటే మామూలు మన పురుషుడు అని అర్థం, పరమ పురుషుడు అని అర్థం అనమాట. యహ పుమాన్, ఏ పరమ పురుషుడు, యహ పుమాన్ ఏ పరమ పురుషుడు, అభూత్తు ఏ పరమ పురుషుడు, ఆ పరమ పురుషుడైనటువంటి ఆయన కరణోపసంహరణత ఇంద్రియ వ్యాపారముల ఉపసంహారము చేయుట వలన సుషుప్త నిద్రయందున్నవాడై. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడు? స్వప్నావస్థ ఉంది. స్వప్నం అంటే నిద్రపోతున్నాడు, కలగంటున్నాడు అని మనకి అంత క్రితం యథా స్వనిద్రయ అనేటి దానిలో వచ్చింది. దానిలో అంతా కళలో అంతా ప్రపంచం అంతా చూస్తున్నాడు అని దాంట్లో చెప్పింది. యథా నిద్రయ దానిలో వచ్చేసేసింది. విశ్వందర్పణ దృశ్యమాన నగరి అన్నారు. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే సుషుప్తి అవస్థ చెబుతున్నాడు. సుషుప్తి అవస్థ అంటే గాఢ నిద్ర. ఈ సుషుప్తి అవస్థలో కళలేమి రావు, ఈ కళలు అసలు ఏమీ రావు. ఈ సుషుప్తి అవస్థలో ఏం జరుగుతుంది అని అంటే ఇంద్రియముల యొక్క వ్యాపారములు అన్నీ ఏం ఉపసంహారం చేసుకుంటుంది లోపల ఆత్మ. ఇంద్రియముల యొక్క వ్యాపారములు ఏంటి? ఇంద్రియాలు ఏంటి? కళ్ళు, చెవులు, ఈ జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. ఈ 5 ఇంద్రియాలు పూర్తిగా రెస్ట్ తీసుకుంటున్నాయి. లోపల పరమ పురుషుల్లో రెస్ట్ తీసుకుంటున్నాయి, హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాయి అవి. ఆ రెస్ట్ తీసుకుంటున్నదే అప్పుడు సుషుప్త అంటే గాఢ నిద్రలో ఉన్నాడు. ఆయన గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనస్సు కూడా పనిచేయదు, ఏమీ పనిచేయదు, అవి ఏమీ పనిచేయదు. సుషుప్తిలో ఉన్నప్పుడు అవన్నీ ఆ ఇంద్రియ వ్యాపారములన్నీ కూడా ఆ యహ పుమాన్ ఆ పరమ పురుషుల్లో ఉంటాయి అని అర్థం. అయితే ఇక్కడ ఏం చెబుతున్నాడంటే మాయా సమాచ్ఛాదనాత్, మాయా సమాచ్ఛాదనాత్, మాయా సమాచ్ఛాదనాత్, మాయా సమాచ్ఛాదనాత్. మాయా అంటే తమో గుణ మాయచే మూయబడటం వలన లోపల మా తమో గుణం అంటే తమో గుణం ఉంటేనే నిద్ర రాదు. ఆ నిద్ర అనేటువంటిది ఆ తమో గుణం వలన వచ్చింది కాబట్టి నిద్రపోతున్నాడు. దీన్ని దేనితోటి పోలుస్తున్నాడు అని అర్థం. దీన్ని దేనితోటి పోలుస్తున్నాడు అని అంటే రాహుగ్రస్త దివాకరేందు సదృశ. రాహుగ్రస్త, రాహువు దివాకరేందు సదృశం. దివాకరుడు అంటే సూర్యుడు, అలానే చంద్రుడు. వీళ్ళిద్దరినీ రాహు మింగేశాడు. ఒక్కోసారి రాహు మింగుతాడు, ఒక్కోసారి కేతు మింగుతారని ఈ విధంగా మనకు చెప్పుకుంటూ వస్తారు. సరే, ఏదైతే సూర్యచంద్రుడిని రాహు మింగుతుంటాడు. ఈ రాహు మింగిన తర్వాత కొద్దిసేపు అయ్యేటప్పటికీ రాహు నోట్లోంచి బయటకు వచ్చేస్తారు. రాహు మింగినప్పుడు ఏమవుతుంది? అంతా చీకటి వచ్చేస్తుంది. అంతా చీకటి వచ్చేసింది, రాహులో ఉండిపోయినాయి ఏవి ఆ గ్రహాలు. అప్పుడంతా చీకటి వచ్చేసింది. మళ్ళీ రాహు వదిలేశాడు. రాహు వదిలేసేటప్పటికల్లా మళ్ళీ వెలుగు వచ్చేసేసింది అనమాట. కాబట్టి రాహుచే మృంగబడినటువంటి సూర్యచంద్రుల వలె ఉన్నాయి అని చెబుతున్నాడు. తమోగుణ ప్రాబల్య కార్యముకు మూల జ్ఞాన ఆవరణం వల్ల రాహుగ్రస్త దివాకరేందు సదృశ. అనగా ఆ రాహువు ఈ సూర్యచంద్రులను మింగేసేసాడు. ఆ మింగేసినప్పుడు వాళ్ళు కనబడటం లేదు, అది చీకటిగా ఉన్నది. ఆ మింగటం అనేటువంటిది సుషుప్త గాఢ నిద్రావస్థకు లోనై అభూత్ ఉన్నది. అది ఇక్కడ చివరికి చెప్పుకుంటూ వచ్చేది. సుషుప్తి అనేటువంటి దాన్ని ఈ రాహు మింగేస్తున్నాడు అని అర్థం. సుషుప్తి నుంచి లేచాడు అనుకోండి, అప్పుడు ఈ మొత్తం ఈ ఇంద్రియాలు మళ్ళీ పనిచేస్తుంటాయి అప్పుడు మాదిరిగా. సుషుప్తిలో బాగా గాఢ నిద్రలో ఉన్నాడు వాడు,
గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడు ఒక 4-5 గంటలు అయిపోయిన తర్వాత లేచాడు. లేచి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వాడికి లలిత కంఠస్థం వచ్చు. అరే లలిత అప్పచెప్పరా అని అంటే లలిత అప్పచెప్తాడు. గీత వచ్చు కంఠస్థం అప్పచెప్పరా అంటే గీత అప్పచెప్పేస్తాడు. అంటే ఇవన్నీ మళ్ళీ ప్రపంచ జ్ఞానం కంప్లీట్ 100% అంతక్రితం జాగ్రత్త అవస్థలో ఎట్లయితే ఉన్నాడో 100% వచ్చేస్తాడు. 100% వచ్చేస్తాడు. అనగా ఏంటి మరి అంత క్రితం దాకా 5-6 గంటలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అనేటువంటి ప్రశ్న. ఇవన్నీ సుషుప్తిలో ఉండిపోయినాయి. హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉన్నాయి. ఆ సుషుప్తిలో ఉండటం వలన ఇవి ఏమీ ప్రకటితం కావు. నిద్రపోతున్నాడు కదా వాడు బాగా. ఆ సుషుప్తి అనేటువంటి ఈ గ్రహం ఉన్నది చేసి వదిలేసింది. ఈ వదిలేసేటప్పటికీ వాడు నిద్ర లేచాడు. మళ్ళీ ఎప్పటి మాదిరిగానే ప్రబోధ సమయే, ఆ ప్రబోధ సమయే అనగా మెలకు వచ్చేసింది. ఆ మెలకు రాగానే వచ్చేసేసాడు. రాగానే ప్రాక్ అంటే అంతకు క్రితం పూర్వము అస్వాప్స్యం అనుకుంటున్నాడు. నిద్రించి తిని అని ఇంత క్రితం బాగా నిద్రపోయినాను రా, నేనేం చేశాను వాడు అప్పుడు అనుకుంటాడు. భలే నిద్రపోయినాను రా నేను అని చెబుతాడు. భలే నిద్రపోయినాను రా, ఎంతసేపు నిద్రపోయినాను అబ్బా, ఎప్పుడో మధ్యాహ్నం అనగా పడుకున్నాను, రాత్రి నేను ఇంటికి లేచాను అని కూడా చెబుతాడు వాడు. ఆ నిద్ర లేచిన తర్వాత ఏమి నిద్రపోయినానబ్బా అని అనుకొని ప్రత్యభిజ్ఞాయతే గుర్తింపబడుచున్నాడు, మొత్తాన్ని గుర్తిస్తాడు. ఇది ప్రత్యభిజ్ఞ. ఇక్కడ కొంచెం ప్రత్యభిజ్ఞ అనేటువంటి టెక్నికల్ వర్డ్ ఇది. ప్రత్యభిజ్ఞ, ప్రతి ప్లస్ అభిజ్ఞ, ప్రత్యభిజ్ఞ. ఎదుట ఉన్నటువంటి వాణ్ణి లేక తనలో ఉన్నటువంటి ఆత్మను గ్రహించటం అనేటువంటి ప్రత్యభిజ్ఞ. సహజంగా ప్రత్యభిజ్ఞ అంటే వాడిని గుర్తించాం. వీడు ఫలానావాడు అనేటువంటిది గుర్తించేసాం. అట్లనే సుషుప్తి నుంచి బయటపడ్డాడు. సుషుప్తి నుంచి బయటపడి ఈ సమస్తమైన జగత్తును గుర్తించేసేస్తున్నాడు. అంతక్రితం ఎలా ఉన్నాడు అని అంటే సుషుప్తిలో ఉన్నప్పుడు అంత కప్పివేసేసి మాయా సమాచ్ఛాదనాత్ ఈ తమోగుణ ప్రాబల్యముకు కార్యముకు మూల జ్ఞానావరణం మాయా సమాచ్ఛాదనాత్. ఇక్కడ ఒక పోలిక చెబుతున్నాడు. ఏమిటంటే సూర్య చంద్రులను రాహు మింగుతాడు. రాహు మింగినప్పుడు వెలుగు రాదు అని అందరికీ తెలిసిందే. దాన్ని ఉపమానం తీసుకున్నాడు. ఇక్కడ దీనిలో ఈ మన శంకరులు గారి యొక్క కవిత్వంలో చాలా గొప్ప విశేషం. మహాకవి ఆయన. చాలామంది జ్ఞానవేత్త జగద్గురు విధంగా చెబుతుంటారు కదా. మహాకవిని అందరికి చాలామందికి తెలియదు. ఆయన మహాకవి. ఆయన రూపకాలంకారాలు, ఉపమాలంకారాలు, ఉత్ప్రేక్షాలంకారాలతో నడుపుతున్నాడు. ఇక్కడ చెప్పింది బింబ ప్రతిబింబ భావంతో ఈ శ్లోకాలు విశ్వందర్పణ దృశ్యమాన నగర్లో బింబ ప్రతిబింబ భావం అనే అలంకారాన్ని పెట్టాడు ఆయన. అట్లా రూపకాలంకారాలు పెడతాడు. ఎందుకు? ఈ అలంకారాలతోటి ఆ భావాన్ని చెబితే అది బాగా మనస్సుకు హత్తుకుంటుంది, అర్థం అవుతుంది. అలంకారం యొక్క లక్షణం అది. అందుకని ఇక్కడ అలంకార ఉపమానం ఏమిటి? ఆ రాహువు సూర్యచంద్రులు మింగేసేటప్పటికి చీకటి. సరే, కొంతసేపటికి ఆ రాహు వదిలేసిన తర్వాత చీకటి పోయింది, వెలుగు వచ్చేసింది. దీన్ని దేంతో పోలుస్తున్నాడు? మాయా సమాచ్ఛాదనాత్. మాయా సమాచ్ఛాదన మాయ. ఏమిటి మాయ అనంటే విశేషంగా తమోగుణ ప్రాబల్యము. తమోగుణం వాడిలో ఎక్కువగా గనక ఉంటే దానికి ఏమిటనమాట
తమోగుణ ప్రాబల్య కార్యమైనటువంటి ఆ జ్ఞానమును అంటే ఆ తమోగుణము ఆ జ్ఞానమును ఆవరించేసేస్తుంది. అది అర్థం. తమోగుణము జ్ఞానమును ఆవరించుతుంది అని అర్థం అన్నమాట. 3 గుణాలు తెలిసిందే కదా. కాబట్టి వాడికి అజ్ఞాని అంటారు చూడండి. వాడి జ్ఞానం లేదు, అజ్ఞానం అంటే వాడిలో తమోగుణం ఫుల్గా ఉంది అని అర్థం. అట్లా అనమాట. తమోగుణము ఆవరించింది. ఆ తమస్సు అంటే చీకటి అని అర్థం. కాబట్టి దాన్ని దేనితో పోలుస్తున్నాడయ్యా అని అంటే గ్రహణంతో పోలుస్తున్నాడు. గ్రహణంతో సూర్యగ్రహణం చంద్రగ్రహణంతో పోల్చి చీకటి వచ్చేస్తున్నది అని పోల్చేసేస్తున్నాడు. దాన్ని సూర్యచంద్రులతోటి పోల్చేసేసి చెప్తున్నాడు. అనగా గ్రహణం పట్టిందిరా, చీకటి వచ్చేసిందిరా అంటే వీడు బాగా గాఢ నిద్రలో పోయి వీడికి ఉన్నటువంటి ఆ జ్ఞానేంద్రియాలన్నీ రెస్ట్ తీసుకుంటూ చీకటిలో ఉండిపోయినాయి. నిద్ర అనే చీకటిలో ఉండిపోయినాయి. ఎప్పుడైతే అక్కడ గ్రహణం విముక్తి అయిపోయిందో, ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ వెలుగు వస్తుంది. అట్లనే వీడికి సుషుప్తి అనేటువంటి నిద్ర ఉన్నది, మాయా నిద్ర. ఇది పోగానే మళ్ళీ ఈ జ్ఞానేంద్రియాలని చూసావు అవి ప్రకాశమానం అవుతూ ఉంటుంటాయి. దీనికి మూలం ఏమిటయ్యానంటే తమోగుణం అనేటువంటిది ఈ ఇంద్రియముల మీద పనిచేస్తూ ఉంటుంటుంది. కాబట్టి ఆ తమోగుణం అనేటువంటి దానిని పోగొట్టుకోవాలని చెప్పడానికి తమోగుణం అనేటువంటిది ప్రబోధ సమయే మెలకు రాగానే అంతఃకృతము నేను నిద్రించితిననేటువంటిది తెలుసుకుంటున్నాడు. తెలుసుకొని ప్రత్యభిజ్ఞాయతే అంతా గుర్తుపట్టేసేస్తున్నాడు. అంటే అంతఃకృతం ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో సర్వం కల్పితం బ్రహ్మ, అంతఃకృతం చదువుకున్నాడు వాడు. సర్వం కల్పితం బ్రహ్మ ఏకమేవాద్వితీయం బ్రహ్మ. ఈ మొత్తం జ్ఞాన సంపద అంతా కూడా మళ్ళీ చెప్పేస్తున్నాడు. జ్ఞాన సంపద అంతా చెప్పేస్తున్నాడు. ఇది మెలకువ రాగానే చెప్పేస్తున్నాడు. అనగా ఏమిటనమాట, ఆ మాయ అనేటువంటి తొలగిపోయినది, మాయ అనేటువంటి అజ్ఞానము తొలగిపోయినది అని అర్థం. అనగా ఎప్పుడు తొలగిపోతుంది అని అంటే ప్రబోధ సమయే. అది ఈ చివరికి అక్కడ కూడా ఒక చోట వచ్చింది, ప్రబోధ సమయే. బోధ అంటే ఉపదేశం, జ్ఞానబోధ. ఆ జ్ఞానబోధ తెలియేటప్పటికీ ఎవరైతే ఉన్నాడో వాడు ప్రత్యభిజ్ఞాయతే, అటువంటి వాడు గుర్తింపబడుచున్నాడు అని. వాడు ప్రత్యభిజ్ఞాయతే, అటువంటి వాడు జ్ఞానిగా గుర్తింపబడుచున్నాడు. ఎప్పుడైతే ప్రబోధ సమయే, అంతక్రితం దాకా మాయా ప్రపంచంలో ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు, గాఢ సుషుప్తి నిద్రలో ఉన్నాడు. వాడికి ఈ గ్రహణం పట్టినట్టు పట్టింది, గ్రహణం వీడింది. గ్రహణం వీడిన తర్వాత ప్రబోధ సమయే వారికి జ్ఞానబోధ జరిగింది. జరగటం వలన ప్రత్యభిజ్ఞాయతే, ప్రత్యభిజ్ఞ మొత్తము గుర్తిస్తున్నాడు. ఏమిటయ్యా గుర్తిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు అని అంటే సర్వం కల్విదం బ్రహ్మ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఈ రెండు ప్రధానమైనటువంటివి. ఈ జ్ఞానం ద్వారా వాడి తెలుసుకున్న దాని ద్వారా ఇవన్నీ తెలుసుకున్నాడు. కాబట్టి ఆ సుషుప్తి నుంచి బయటికి వచ్చినటువంటి ఆ సాధకుడు లేక ఆ మనిషి, ఆ పురుషుడు తెలుసుకుంటున్నాడు అని చెబుతుంది. నిద్రావస్థ నుండి బయటపడ్డాడు వీడు, ఇట్లా అనమాట. ఇట్లా బయటపడి తెలుసుకుంటున్నాడు. సుషుప్తిలో ఆత్మ లేకపోలేదు. సుషుప్తి అంటే బాగా నిద్రపోతున్నాడు, ఆ సుషుప్తికి సాక్షిగా ఆ పరమాత్మ ఉన్నాడు. అటు ఆత్మస్వరూపుడు దర్శనం. లోపల బాగా నిద్రపోతున్నాడు, ఆ నిద్రపోతున్న దానిలో ఆత్మ ఉన్నాడు. ఆత్మ పరమపురుషుడు ఉన్నాడు లోపల. ఆ పరమపురుషుడు జాగ్రత్తగా వీడి ఇంద్రియాలు బాగానే జాగ్రత్తగా చూస్తున్నాడు. శుభ్రంగా బాగానే ఉన్నాయి వీడి ఇంద్రియాలు. వీడి నిద్రంతా అయిపోయింది, బయటకు వచ్చేసేసాడు. వచ్చేసిన తర్వాత లోకమంతా గుర్తుపట్టేసేస్తున్నాడు. ఇది సహజమైనటువంటి ఉపమానం. అసలు చెప్పదలుచుకున్నది ఏంటి? ఈ ఉపమానంతో అసలు విషయం చెప్పదలుచుకున్నాడు అని అంటే
ఒరే నీవు గాఢ నిద్రలో ఉన్నావురా, గొప్ప తమస్సులో పడి ఉన్నావు, మాయా సమాచ్ఛాదనాత్లో ఉన్నావు నువ్వు, గొప్ప సమ ఆచ్ఛాదనాత్. ఆచ్ఛాదనం అంటే కప్పివేయటం. మాయ చేత నీవు కప్పబడి ఉన్నావురా నీవు అంటే ఒక పెద్ద నల్లటి గుడ్డ తీసుకొచ్చి వాడి ముఖం మీద అంతా కప్పేసి దానిలో కూర్చోబెట్టి నీకేం కనపడుతున్నాయి రా అని అంటే నాకేం కనపడలేదంట. అనగా మాయా సమాచ్ఛాదన తమోగుణ ప్రధానము నీ మీద బాగా తమోగుణ ప్రధానమైనటువంటి ఆచ్ఛాదనం అనేది ఒక వస్త్రము, అది కప్పిబడి ఉన్నది. అందువలన నీకు ఈ జగత్తును దర్శించలేకపోతున్నావు. కాబట్టి ఆ మాయ అనేది తొలగాలి. ఆ తొలగితే నీ ఇంద్రియ కరణములు ఉన్నాయే అవి చక్కగా సత్వగుణ సంపన్నమై అవి పరమాత్మను దర్శిస్తాయి. మాయ తొలగిపోతే, ఆ చీకటి తొలగిపోతే ఈ ఇంద్రియములను చూసేవన్నీ తెలుసుకుంటాయిరా. అప్పుడు నీకు ఈ జగత్ అంతా తెలుస్తుంటుంది. ఇదంతా ఏంటి? గురువు వల్ల తెలుస్తుంటుంది. ప్రబోధ సమయే ఆ గురువు వల్ల తెలుస్తుంటుంది. కాబట్టి అజ్ఞానం అనే చీకటిలో నిలబడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, ఎవరైతే స్త్రీ బాలాంధ అనేటువంటి అట్ట వాళ్ళు కొన్నారు కదా, రకరకాలైనటువంటి వాళ్ళు అజ్ఞానం అనే చీకటిలో పడినటువంటి వాళ్ళందరూ కూడా గురువును ఆశ్రయించండి. గురువు మీకు ప్రబోధ సమయే ప్రబోధము జ్ఞానబోధము చేస్తాడు. మీరు అజ్ఞానం అనే చీకటిలో నుంచి బయటపడతారు అని చివరికి తాత్పర్యం. ఇది ఎందుకు చెబుతున్నాడు అని అంటే ఒక ఉపమానం చెప్పుకుంటున్నాడు. ఏమిటంటే మనం గాఢ నిద్ర పోతాం, మంచి నిద్ర ఒక 5-6 గంటలు పోతాం. 5-6 గంటలు నిద్రపోయిన తర్వాత నిద్ర లేస్తాం. ఆ నిద్ర లేచిన తర్వాత మనకు వచ్చినటువంటివన్నీ కూడా ఇది ఉపనిషత్తు కానీ ఏదైనా సరే చెప్పబడ్డాయి మొత్తం చెప్పేస్తాం. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ నిద్రలో ఉన్నాయి. కానీ అన్ని ప్రత్యభిజ్ఞాయతే. ప్రత్యభిజ్ఞ అంటే ఈ జగత్తును అంతటిని గుర్తుపట్టేస్తున్నాం, అంతా తెలుస్తూ ఉన్నాయి. ఇంత మనకి తెలుసు కాబట్టి. తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ ఎప్పుడు నిద్రే వాళ్ళకి. పొద్దున లేచిన దగ్గర సాయం తింటాం నిద్రపోవటం కుంభకర్ణుడిలాగా. అంటే ఏమిటనమాట? అజ్ఞానం అనే చీకటిలో నిద్రపోతూ ఉన్నావురా, నిద్రపోతున్నటువంటి వాళ్ళు లేవరా అని చెబుతున్నాడు. గురువుని ఆశ్రయించు, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ని ఓదదా అని కఠోపనిషత్తులో వచ్చినటువంటిది. కాబట్టి నువ్వు నిద్ర నుంచి లేచి నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. మాయా సమాచ్ఛాదనాత్ నీ మీద మాయ అనేటువంటి వస్త్రం కప్పబడి ఉన్నది. ఆ వస్త్రాన్ని తొలగించుకో. ఆ తొలగించుకుంటే నీకు ప్రత్యభిజ్ఞాయతే, కనుక అన్నిటినీ గుర్తుపడతావు, అనగా ఈ ప్రపంచమును తెలుసుకుంటావు అని. అందుకనే మాయా ప్రపంచంలో ఉన్నాడు గనక అంత దూరంలో ఉన్నటువంటి ఏనుగును చూసి, చెక్క ఏనుగును చూసి నిజమైన ఏనుగే అనుకున్నాడు. దగ్గర పోయిన తర్వాత చూశాడు, మరి ఇది చెక్క ఏనుగేనే అని తెలుసుకున్నాడు. మరి అంత క్రితం మరి ఏమిటి తెలుసుకోలేకపోయినాడు, నిజమైన ఏనుగే అన్నాడు. దగ్గరికి పోయిన తర్వాత తెలుసుకున్నాడు. తెలుసుకొని దాని యొక్క లక్షణాలన్నీ చూస్తే అదంతా కదలటం లేదు. అప్పుడు తెలుసుకొని అరే నేను పొరపాటు పడ్డానే అని తెలుసుకున్నాడు. అనగా అంత క్రితం ఎలా ఉన్నాడు అనమాట? మాయలో ఉన్నాడు. ఆ మాయ అంటే తమోగుణం. మాయ అనేదానికి ఇక్కడ తమోగుణం. ఆ తమోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించలేరు, అనగా భ్రాంతిలో పడిపోతారు అని చెబుతున్నారు. ఇది అలా ఈ విధంగా చెబుతున్నాడు అనమాట. ఈ జీవుడికి జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అని 3 అవస్థలు ఉన్నాయి. ఈ జాగ్రత్త అవస్థలో ఏం జరుగుతుంటుంది? జీవుడు తన 5 ఇంద్రియములను చేత ఈ ప్రపంచంలో తిరుగుతుంటాడు. ఈ ప్రపంచంలో తిరుగుతూ అన్నీ తెలుసుకొని ఆ ఇంద్రియముల ద్వారా మంచి చెడు తెలుసుకొని ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని నడుస్తూ ఉంటుంటాడు. ఇది జాగ్రత్త అవస్థ. ఇది ఉదయం నుంచి సాయంకాలం దాకా చేస్తూనే ఉంటాడు. అయిపోయింది. రాత్రి అనేటువంటిది వచ్చింది. రాత్రి రాగానే స్వప్నావస్థలోకి వెళ్ళిపోయినాడు, నిద్రలోకి వెళ్ళిపోయినాడు. ఆ నిద్రలో ఏం చేశాడనమాట? శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఒక తను జాగ్రత్త అవస్థలో చూసినటువంటివి ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని కూడా స్వప్నంలో చూస్తూ ఉంటుంటాడు.
దీంతో సరిపోతుంది స్వప్నావస్థలో. ఇక అంతకన్నా మించినటువంటి సుషుప్తి అవస్థ ఉన్నది. ఈ సుషుప్తి అవస్థలో ఏమీ లేదు. స్వప్నావస్థలో మనస్సు పనిచేస్తుంటుంది, సుషుప్తి అవస్థలో అది కూడా పనిచేస్తుంది, అది కూడా రెస్ట్ తీసుకుంటుంది అనమాట. కాబట్టి ఇన్ని రెస్ట్ తీసుకుంటుంటే మూడు అవస్థలు పనిచేస్తున్నాయి అని అంటే ఎవరి వల్ల పనిచేస్తున్నాయి? లలితలో కూడా వచ్చింది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, మూడు అవస్థల్లో అమ్మవారు ఏ ఏ రూపములతో ఉంటుందో జాగరిణి ఇట్లా వస్తుంది అనమాట. అక్కడ ఆ నామాలు అనమాట. ఆ పేర్లతోటి పరమాత్మ ఉంటాడు. అంటే మూడు అవస్థలను నడుపుతున్నది ఆయనేను. స్వప్నావస్థలో ఉంటాడు, సుషుప్తిలోనే ఉంటాడు, జాగ్రత్త అవస్థలోనూ ఉంటాడు ఆ పరమాత్మ. అది తెలుసుకో అని చెబుతున్నాడు. అది చెబుతూ ఇంద్రియ వ్యాపారములన్నీ జాగ్రత్త అవస్థలో ఉంటాయి అని చెబుతున్నాడు అన్నమాట. అట్లా ఈ విధంగా జాగ్రత్త అవస్థలో చూసినటువంటి స్వప్నంలో కనపడుతూ ఉంటుంటాయి. ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఐదు ఇంద్రియాలు ఎప్పటి మాదిరిగానే పనిచేస్తూ ఉంటుంటాయి. ఇదంతా ఎవరు అనమాట? ఆ పరమాత్మ ఏను అని చెప్పటం దీనికన్నిటికీ. కాబట్టి ఆ నిద్ర నుంచి లేచాడు. ఆ లేచినటువంటి వాడు ప్రత్యభిజ్ఞ, ప్రతి అంటే మరల, అభిజ్ఞ అంటే గుర్తు అనగా అనుభవమును స్మృతిలోకి తెచ్చుకున్నాడు. మరలా వెనకటిదంతా కూడా తన అనుభవంలోకి తెచ్చుకున్నాడు. ఇది ప్రత్యభిజ్ఞ. తనకి అంత క్రితం ఏదైతే అనుభవంలో ఉన్నదో దాన్ని అంతటిని కూడా తీసుకొని వచ్చేసేసాడు అని చెబుతున్నాడు. అది అనుభవంలోకి తీసుకొని వచ్చేసాడు. ఇది దీన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. ఈ ప్రత్యభిజ్ఞ అనేటువంటిది ఒక టెక్నికల్ వర్డ్ అనమాట. అనగా అంత క్రితం ఉన్నటువంటిది అన్నీ తెచ్చుకొని ఉన్నాడు, తన అనుభవంలోకి వచ్చేసి. కొంతమంది ఉన్నారనమాట, వాళ్ళు పూర్వజన్మలో ఓ పెద్ద ఇది అనుకోండి, ఈ జన్మలో అన్నీ వచ్చి పడ్డాయి ఆయనకి. అవన్నీ ఏదే ఆ స్మృతి. అప్పుడు ప్రత్యభిజ్ఞ అంటే అర్థం ఏంటనమాట? ఆ జ్ఞానం అంతా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఒక రకంగా అది కూడా చదువుతారు. అలానే మనం తెలుసుకున్నటువంటి వాటిని చాలా విశేషాలని మరలా మనం గుర్తుపట్టేసేస్తాం, తెలుసుకుంటాం, మళ్ళీ చెబుతాం. అది ప్రత్యభిజ్ఞ. అలానే ఇట్లా కొంతమంది కూడా నిన్ను గుర్తుపట్టానయ్యా, నేను ప్రత్యభిజ్ఞ, దీనిలో మరలా గుర్తుపట్టేసేసాను అని కూడా అంటుంటారు. ఆ పదాన్ని అట్లా ఉపయోగిస్తుంటారు అనమాట. అది అట్లా అనమాట. ఇది అట్లా ఈ విధంగా చెబుతూ ఆ సుషుప్తిలో ఏమిటనమాట, మనం దీనిలో చెప్పుకున్నది గ్రహణం. అది ఆ గ్రహణాన్ని సూర్యచంద్రులతోటి పోల్చి చెప్పాడు గ్రహణాన్ని. అట్లా అనమాట అది. కాబట్టి ఇదంతా భ్రాంతి జ్ఞానము అని. ఎప్పుడైతే మనకు సత్యము తెలిసిపోతుంటుందో అప్పుడు పరమాత్మని గురించి తెలుసుకుంటావు. అప్పుడు గ్రహణం మనకి వీడిపోతుంది. మనకు గ్రహణం పట్టినంత కాలము అజ్ఞానంలో ఉంటాం. గ్రహణం పట్టినంత కాలము అజ్ఞానంలో ఉంటాం. గ్రహణం అంటే ఈ రాహువు పట్టాడే అంతకాలం అజ్ఞానంలో ఉంటాడు. ఆ రాహు అనేటువంటి వాడు పోగానే అప్పుడు రాహు అనేవాడు పోతున్నాడు అని అంటే భౌతికంగా, కానీ రాహు అనేవాడిని పంపించాలంటే అజ్ఞానం అనే రాహుని గురుమూర్తయే నమైదం శ్రీ దక్షిణామూర్తయే, అది అట్లా అనమాట. అది కాబట్టి ఇక్కడ విశేషమైనటువంటివి ఈ గ్రహణం లాంటిది ఈ సుషుప్తి అనేటువంటిది చెబుతున్నాడు. కాబట్టి ఆ సుషుప్తి అనేటువంటిది ఒక ఆచ్ఛాదనము అని దాంతో పోలికతోటి చెప్పాడు. ఆ ఆచ్ఛాదనం అనేటువంటిది తొలగిపోవాలి, ఆ తొలగిపోతే నీకు తెలుస్తుంది అని అర్థం. ఇక్కడ ఒక విశేషం చెబుతా. వచ్చిన వాళ్ళు మా ఇంట్లో మనకు రవిశంకర్కి తెలుసు, అద్దం, పెద్ద అద్దం పెట్టా, 5 అడుగుల అద్దం. ఆ దేవుడు పక్కనే పెట్టాడు. పెట్టి నల్ల గుడ్డ వేసేసి, నల్లటి వస్త్రం ఆ అద్దానికి వేసేసిన తర్వాత కొంతమంది వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటండి నల్లటి వస్త్రం వేశారే అన్నారు. నల్లటి వస్త్రం వేశారు ఏంటంటే అద్దం ఉంది, నల్లటి వస్త్రం వేశారు, నువ్వు అద్దంలో కనపడుతున్నావా అని అంటే నేను కనపడలేదండి, కనపడలేదన్నా. సరే అంటే ఆ వస్త్రం, నల్లటి వస్త్రం తీసేసారు. రాహుగ్రస్త దివాకరన్, ఇదేంటో రాహు అని రాహుని బయటికి తీసేసారు. తీసేసిన తర్వాత ఇప్పుడు నువ్వు కనపడుతున్నావా? బ్రహ్మాండం కనపడుతున్నావు, బాగానే.
మళ్ళీ గుడ్డ వేసేసాం ఆ నల్లటి ఆచ్ఛాదనం వేసి ఇప్పుడు కనపడట్లేదండి. ఎక్కడ వచ్చింది తేడా? నల్లటి వస్త్రము దగ్గర తేడా వచ్చిందండి. ఆ నల్లటి వస్త్రమే మహామాయ. ఆ మహామాయ తొలగిపోతే అప్పుడు నీ యొక్క స్వస్వరూపము కనపడుతూ ఉంటుంది. నీ యొక్క స్వస్వరూపము కనపడుతుంటుంది. నీ యొక్క స్వస్వరూపమే ఆ పరమాత్మ అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ అది చూస్తారు. చూసి అడిగినటువంటి వాళ్ళు అట్లా అద్దం పక్కన పెట్టే ఎవరు కూడా ఎవరి ఇళ్లల్లో దేవుడి పక్కన ఎక్కడ అద్దం పెట్టరు. మీరు చాలా చోట్ల చూడండి, ఎవరు కావాలి 2 బొమ్మలు అవి ఇవి పెట్టుకుంటారు, పెట్టుకొని పూజలు చేసుకుంటుంటారు. కానీ ఇది ఎవరు పెట్టరు. ఎందుకంటే ఇది అసలైనటువంటి జ్ఞానబోధ. ఎంతసేపటికి దేవుళ్ళకి అర్చనలు చేసుకుంటూ కూర్చొని ఇవన్నీ ఆ మంత్రం ఈ మంత్రం అని చెప్పుకుంటూ కూర్చోవటమే కానీ చూడంగానే జ్ఞానబోధ అనగా జీవుడిలో ఉండేటువంటి ఆ తమోగుణం అనేటువంటిది పోతే స్వస్వరూపం బయటపడుతుందిరా, అది తెలుసుకోండి అని చెప్పడానికి ఒక ఉదాహరణగా అక్కడ పెట్టాను. అట్లా అనమాట. అదే అనమాట. అది దాంతో ఒక ఉపమానంగా బ్రహ్మజ్ఞానం కలగటానికి పెట్టినటువంటి. కాబట్టి అట్లనే ఇందులో కూడా సమాచ్ఛాదనాత్తు, మాయ అనేటువంటి సమాచ్ఛాదనాత్తు వాడి మీద వచ్చినది. అది ఎట్టంటే సుషుప్తి గాఢ నిద్రలాగా ఉన్నది. కనుక ప్రబోధ సమయ, ప్రబోధం అంటే లేపటం అని అర్థం. ప్రబోధం అంటే లేపటం, 8 అయిందిరా లేదు అంటుంటారే దాన్ని ప్రబోధం అంటారు. 8 అయింది ఇంకా నిద్రపోతున్నావా, సూర్యుడు వచ్చేసేసాడు, 8 అయింది స్కూల్ టైం అయింది లే అనుకుంటారు. అంటే అర్థం ఏమిటి? లేపుతున్నారు వాడిని, మెలుగు నిద్ర నుంచి లేపుతున్నారు వాడిని, ఆ సుషుప్తిలో నుంచి బయటికి లేపుతున్నారు. ఆ సూర్య భగవానుడు వచ్చేసాడు లే అని అన్నాడు, లేచాడు కార్యక్రమాలు చేస్తాడు. అట్లనే వీడు ఏం చేస్తున్నాడు? సుషుప్తి అనేటువంటి గాఢ నిద్రలో ఉన్నాడు. అనగా అర్థం ఏమిటి? ఈ మాయా ఆచ్ఛాదనంతో ఉన్నాడు ఈ మనిషి, ఈ జీవుడు అన్నాడు. యహ పుమాన్, ఏ పురుషుడైతే ఈ సమాచ్ఛాదనాతో ఉన్నాడో వాడు భ్రాంతిపడి సత్యాన్ని తెలుసుకోలేడు. ఎప్పుడైతే ప్రబోధ సమయం జరుగుతుంటుందో అప్పుడు ఆత్మతత్వం తెలుసుకుంటాడు. అది నమైదం శ్రీ గురుమూర్తయే, ఆ గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి గారి వల్ల తెలుసుకుంటాడు అని చెప్పారు. ఆ మాయ అనేటువంటిది, అజ్ఞానం అనేటువంటిది రాహుగ్రస్త దివాకరేందు అని దాంతో పోల్చాడు. ఆ సూర్యచంద్రుడి గ్రహణం ఎట్టయితే పడుతుందో, గ్రహణం పట్టంగానే చీకటి ఎట్టయితే వస్తుందో అట్లే వీడికి గ్రహణం పట్టింది. ఆ గ్రహణం అనేది సమాచ్ఛాదనాత్ పట్టింది. కాబట్టి ఆ గ్రహణం వీడిపోవాలి. ఆ గ్రహణం వీడిపోతే అప్పుడు ప్రత్యభిజ్ఞాయతే, అది చివరికి ప్రత్యభిజ్ఞాయతే, అంత క్రితం ఉన్నటువంటి మొత్తాన్ని గుర్తుపట్టేస్తాడు. గుర్తుపట్టేసేసి అప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, అయం బ్రహ్మాస్మి, తత్వమసి, ఈ విధంగా వరుసగా చెప్పుకుంటూ కూర్చుంటాడు. అదే అనమాట. అట్లా అది దీనిలో. కాబట్టి ఇది రేపు ఒకటి అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్.